లడ్డులా ఉందని గుర్తొచ్చి ముద్దు పెట్టా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లక్కీ చాంబ్రా నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. సో వీడియోస్ చేసి అయితేనే మాత్రం ఒక 15 days అయింది. నేనైతే మాత్రం రీసెంట్గా కాశీ వెళ్ళి వచ్చాను. సో ఆ బ్లాగ్ కూడా నెక్స్ట్ ఈ వీడియో చేసిన తర్వాత అయితే మాత్రం నేను అప్లోడ్ చేస్తాను. అది కూడా తప్పకుండా చూడండి. సో ఇంక ఈ వీడియో చేసేది మాత్రం మీకు తప్పకుండా నచ్చితే లైక్ కొట్టండి. వీడియో చేసిన తర్వాత నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్. హ్యారీ ఇస్తాను ఆగరా ఎగ్గు. ఇదిగో తీసుకొని వెళ్ళిపోయాను నుంచి. ఏది ఇస్తాలే పిన్ని ఉన్న ఇంట్లో. ఇప్పటికి 3 లడ్లు ఇచ్చా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, అందరికి అంత ముక్కన్నా ఇవ్వాలిగా. కుదరలేదు ట్రావెల్లో ఎక్కువ చేయడానికి. షాప్కి వెళ్ళి కొనుక్కో లడ్లు కావాలంటే. నేనేం చేదరిచ్చా నిన్ను? చేదరిచ్చడం అంటే ఏంటిది? మొత్తం ఫుల్ ఫాము. నేను విసిగించుకున్నానా? షాప్కి వెళ్ళి కొనుక్కో. షాప్కి వెళ్ళి కొనుక్కుంటే డబ్బులు అవుతాయనా? మరి కొనుక్కో పిన్ని. అది ఎంత సైజు? ఈ సైజు ఇంత టెన్షన్ పెడుతున్నావు నువ్వు. నన్ను టెన్షన్ పెట్టి శాంతంగా ట్రిప్కి వెళ్ళి వచ్చిన ప్రశాంతత కూడా లేదు నాకు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నీ పెర్ఫార్మెన్స్ ఏంద్రా చిట్టి? మామూలుగా ఇప్పుడు లడ్డు అడిగా తోటి సహోదరు ఏం చెప్పాలి? ఏం చేస్తా? నువ్వేం చేస్తా? ఏంది ఆ చూపేంది? నువ్వు ముద్దు పెట్టగానే ఇలా సైకోలా చూస్తున్నావు. ఏంది మా నువ్వేంది? నువ్వు అడగపోయి ఉంటే ముద్దు పెట్టావని కాదు కదా. నా బెల్లం లడ్డులా ఉందని గుర్తొచ్చి ముద్దు పెట్టా. లడ్డు కోసం ఏదైనా రాదాంతం చేస్తానా? నీ పిల్లం లడ్డులాగా ఉందని బూందీలాగా ఉందని ముద్దులు పెట్టా ఉంటావా ఏంటి? తిను. నువ్వు ఇసుకిచ్చుకోగాక పెట్టవులే. తొక్కలో పప్పేసి గుడ్డేసి అన్నం దానికి మళ్ళీ తినాలి. ఊరి నుంచి వచ్చింది నిన్నేగా, చికెన్ తేకూడదు కదా. వచ్చే వారం తెప్పిస్తా. నీకు చికెన్ కావాలంటే డైరెక్ట్ చెప్పు. ఎన్నెందుకు లడ్డేసి గుడ్డేసి ఎందుకు ఇదంతా? చికెన్ మటన్ చెప్తే పోనీ సహించుకుంటాను. ఎందుకంటే మెంటల్ తెప్పి మాకు నాకు బీబీ ఎక్కితే మాత్రం మర్యాద దక్కదే అనుకున్నా. మెమ్మని నేను చుట్టు పట్టుకుని పరిగెత్తుకుంటా. అరే పెర్రగిచ్చి జోలు పాడ బాకరా. అడగమని నువ్వు సైజు చేస్తా మళ్ళీ ఎందుకు? అబ్బో ఏ సినిమాలో నానా? రాచిత్తే నువ్వు వాళ్ళతో మాట్లాడు. మాకు వాళ్ళు చెడ్డోళ్ళు. అసలు నీకు ప్రశాంతం ఫుడ్ తిను. ఏంది మా నీ గోడ ఏంది అసలు? నీ ప్రాబ్లం ఏం చెప్పు. నీ వాళ్ళు అంతా గొడవ అవుతుంది. ఆమె రెచ్చగొడతావు. రెచ్చగొట్టి నా మీద కుదురుతున్నావు. నన్ను తిడుతుంది. ఆగు పిన్ని, ముందు నీ గొడవ సాల్వ్. ఏంది ఇప్పుడు నీ గోల ఏంది? పిన్ని మంచిది, ఎన్ని లడ్లైంది తిద్ది, అది ఆమె ఇష్టం. ఆమె పర్సనల్ ఇష్టం. మా నీకెందమ్మా? అన్నం ఎంత తింటావు, లడ్లైంది తింటావు, డ్రైనేజ్ ఏందో మాటలు. ఇక్కడ అడిగింది లడ్లు గురించి కాదు. నువ్వు ప్లేట్ ఫ్రాయించు మాక. నువ్వు ముద్దెందుకు పెట్టా అడిగింది నీ అమ్మ. నువ్వు ముద్దుకు పోయి మళ్ళీ లడ్డులు తినేది, తొక్క తినేది. నా లడ్ల వరకు ఎందుకు వచ్చి నువ్వు వీలేదుగా అడిగావు. ఇంటికెళ్ళి 4 పెడితే నీకే పుణ్యం. నలుగురు పెడితే నువ్వు తింటే పుణ్యం ఏమొచ్చింది? బతికి మళ్ళీ పౌరుషం ఒకటా?
యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. అది పాయింటే. చెప్పొచ్చు కదా 4 లడ్డూలు 200 నలుగురి నువ్వు తింటా ఎట్ట పుణ్యం వస్తుంది 4 లడ్లు 200 అని చెప్పాలా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాను ఎందుకు ఈ సోదంత అమ్మా బాయ్ వచ్చినప్పుడు దరిద్రం అంత ఎందుకు లేలే నువ్వు తినరా ముందు నీ ఎంగేది మేము నువ్వు అర్జెంట్ ఆమె అంటున్నారు మా పిన్నే హాయ్ ఆ పిన్నిని అంటే నేను నువ్వెవరు అంటానికి నువ్వెవరు మా చెల్లి నేనంట నీకు చెల్లి వాడి పిన్ని మీరు అంటారు ఆమె అత్తయ్య ఆమె కూడా అనిద్ది అంటే నేనంట నవ్వు మాకు అప్పుడు ప్రియా నాకు కోపం వచ్చింది మీ మీద ఎంతలో ఉంటారో అంతలో ఉండండి నేనంటామా అమ్మడిద్ది నేనంటే మీరెందుకు అంటారు వచ్చాను పడేది ఎందుకు పడతాండ్రా అమ్మడిద్ది నేనంటే మీరెందుకు అంటారు వచ్చాను పడేది ఎందుకు పడతాండ్రా వద్దు, నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. జ్ఞానం లేదు అమ్మాయి నవ్వుకుంటుంది తోటి కోడల ముందు ఈ రకంగా ఇట్రా నువ్వు ఇట్రా నవ్వు మాక చిన్నపిల్ల కూర్చో తిను ప్రశాంత్ ఫుడ్ ఊపుతున్నావు నన్ను వేసుకోండి ఎంత బలుపు ఎంత బలుపు నీకు దగ్గరే మంచిదే ప్రియా ఎందుకురా అంత కోపం నీకు ఎందుకు ఎప్పుడు అరుస్తాం ఎందుకు అంత కోపం సరే ఇట్రా నీకు సర్ప్రైజ్ ఇస్తా అంటే రా పండగ చేసుకో ఏంటిది నీకోసమే పండగ చేసుకో నీకోసం షేవ్ నుంచి ఆర్డర్ పెట్టా నైట్ డ్రెస్సులు నైట్ డ్రెస్ ఆర్డర్ పెట్టాను రా నీకోసం నచ్చిందా ఒకసారి ఓపెన్ చేయ ఒకసారి వేసుకొని రాపో ఎట్లా తెలుసు ఇవన్నీ నాకు తెలుసు నువ్వు వేసుకో అసలు నీకు ఎట్లా తెలుసు ఇంత మంచిగా సెలెక్ట్ చేసా నీకు ఇష్టమైన కలర్స్ అని నాకు తెలుసు కదా నేను షావే వెబ్సైట్లో ఆర్డర్ చేశాను అనమాట ఇది బాగుంది ఫుల్ కంఫర్ట్ ఎలా ఉంది సూపర్ నీకు అయితే నచ్చింది ఆ డిజైన్ కూడా నచ్చింది బాగుంది ఇది కలర్ కాంబినేషన్ కదా ఇది ఎలా ఉంది సూపర్ డిజైను సూపర్ క్వాలిటీ అదర్స్ సరే ఇంకోటి వేసుకో వెళ్ళి సూపర్ 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 ఇది ఎలా ఉంది క్వాలిటీ నీకైతే ఫుల్ కంఫర్ట్ ఉన్నాయా లేదా చాలా కంఫర్ట్ అండ్ చాలా సాఫ్ట్ ఉన్నామా నచ్చిందా సూపర్ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి మంచి డ్రెస్లు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారా మీ వైఫ్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా సో మీరైతే మాత్రం షై వెబ్సైట్లో మీరు కింద కామెంట్ బాక్స్లో అయితే లింక్ ఇచ్చాను అక్కడైతే మీరు విజిట్ చేసి అయితే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఇవే కాదు చాలా రకాలైన ఐటమ్స్ ఉన్నాయన్నమాట సో అంతేకాకుండా మీకు 15 days హ్యాసిల్ ఫ్రీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ఉంది మీకైతే మాత్రం COD కూడా ఉంది సూపర్ అయిన ఆప్షన్ ఏంటంటే మీరైతే మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి మీకు 5% ఇన్స్టంట్ డిస్కౌంట్ వచ్చింది ఇంకెందుకు లేట్ కామెంట్ బాక్స్ మీద లింక్ మీద క్లిక్ చేసి మీరైతే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి అమ్మా ఇది ఎందుకురా స్క్రాప్ని ఎంకరేజ్ చేస్తావు పాపం వాళ్ళు కూడా చేస్తారు వెళ్ళి కూర్చోపో ఏంది ఏంది నీ ప్రాబ్లం మీ రూమర్స్ కానీ మాదేమో మీది కానీ నువ్వు అమ్మ నువ్వు వద్దులేపో ఏంది ఏంది ఇట్రా ప్రియా ఏంది ఒక చిన్న పిల్ల ఉందిలే అనేసి మీరు ఇట్లా ఉన్నారు ఇట్లా పెట్టుకొని తీసుకోవచ్చుగా మేమేం చేసాం దానికేమో మనమేం తప్పన్నావా మీకు మళ్ళీ ఇట్లా కెమెరా పెట్టి చేయండి అలా యాంగిల్ చేయండి అని పెట్టాలా అంత చేయలే నీ పిల్లం అంత రీల్స్ చేసి ఏం చేస్తాను నీ వయసు ఎంత నువ్వెంత నాకేమో బట్ట నువ్వు తీ ప్రియా అది సాయి పల్ల పెట్టాను ఆగు ఏంది పిండి నువ్వు ఏంది నువ్వు సీరియస్ అవుతున్నావు సీరియస్గా జోగా అయింది చెట్టుగా అలా చేయి నీ గుంటకి అసలు ప్రియా నీ చేతి చూపి మో నువ్వు ఏంది ఆమె పని చేయడానికి పుట్టావా నువ్వు అంటే తిన్నంటే ఇవి ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఇవి మొత్తం తీసి పెట్టాలి నువ్వు అజయ్ తీస్తాడు బాగా తీస్తాడు మస్తుగుంది తీవా కానీ సరిగ్గా కానీ నాకే ఇట్లా ఉందంటే గబాలను అప్లోడ్ చేసేవారు నా అమ్మాయికులు గబాలన ఇట్లా తినేటప్పుడు చూశాడు కానీ వాంతులు అవుతాయి పిన్ని ఎందుకు నానా
నాకు ఏంది అసలు ఏంది నీ వయసు ఎంత నువ్వేం పాటలు చేస్తున్నా వయసు అనగా పద్దాకలు నాకు వయసు అన్నప్పుడల్లా బాధ వేసిద్ది. ఏంది బాధ వేసేది ఏం నా వయసుకేమి చిన్నపిల్లల మీద నీ ప్రతాపం కెమెరాలు పెట్టేసి తీతి అని పని చేయించుకుంటున్నావు చిన్నపిల్లల చేత. ఏందా ఎవరై చిన్నపిల్ల నీ పిల్లం చిన్నపిల్ల ఏంది నంగనాసి నువ్వు బుల్లి పప్పివేనా మీ ఆవిడ చిన్నపిల్ల. నేను ఇదిగో ఫోన్ మాత్రం అడగమాక ముందే చెప్తున్నా. ఏంది పోరా ప్రియా నువ్వురా ఏంది చేస్తాడు చూసుకున్నారా నువ్వురా ఏదైతే అదేంది ఇవాళతో అది ఈ దెబ్బతో రాట నువ్వు కూడా ఏంది ప్రియా అంటే అంటే తీసుకో నేనున్నా వీడియోది ఇంత ఆడేం చేస్తాడు టీవీ మా అసలు లేదు కేసలు లేదు నువ్వుది అంటే మీరు ఒకటే అయిపోయారా? ఎక్కడి నుంచి కట్ అయింది నిందాక పక్క పోరా. ఏంది గోళ ఇంట్లో ఈ చావు మీరు చావు నాకు సంబంధమే లేదు. చూడు రిపేర్ చేపియాలా ఏమైంది అసలు పగలు కొడితే పగిలిపోద్ది పిన్ని మరి ఎక్కడికి వెళ్తాను టీ తెచ్చుకుంటావా? ఓకే ఏం పగిలింది డిస్ప్లే పగిలిందా బ్యాగ్ పగిలిందా ఛార్జింగ్ రావట్లేదా డిస్ప్లే మొత్తం పోయిందా కొంచెం మొత్తం పోతే దెబ్బలే ఇంకా వేస్ట్ నువ్వు వాడేదే 4,000 6,000 పిన్ని అది దాని డిస్ప్లే 3,000 ఏది అదే ఆ ఫోనా ఇంకంతే పోతే ఇంక దెబ్బలేయడమే. ఇంత టేస్టీ గల టీ భూమి మీద ఎవరు పెట్టలేదా బా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లక్కీ చాంబ్రా నువ్వు. ఏంది దరిద్రం పడే కన్నా ఏంది విని పద్దాకలా ఏమైంది ఉంది పిల్లం పద్దాకలు ముద్దులు పెట్ట ఏది ఆ టీ అసలు టీ కడుపులో కూడా తిప్పుతున్నాయి అసలు టీలా ఉన్నాయా? కడుపులో కూడా తిప్పుతున్నాయి అసలు టీలా ఉన్నాయా? నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? టీ పెడతాం చేతవా? రే అజయ్ చీద్దరు పుట్టిపోతుంది అసలు. నువ్వు ఇంట్లోకి వచ్చేదే టీ పారిపోయడానికి. నా బుజ్జి తల్లి పనులు చేయాలి క్లీన్ చేసుకోవాలనే కదా నువ్వు ఇట్లా చేసేది. టీ గురించి మాట్లాడు. టీ లాగానే ఉన్నాయి. టీ అంటారా? ఏంది టీ అంటారా అసలు? ఏంది టీ అసలు ఏమన్నా అయ్యా అలా ఎట్లా అని చెప్తారా? నువ్వేం ఫీల్ అమ్మా అలా కుళ్ళు ఇంత టేస్ట్ గల చేయి ఆమె చేతితో ఆమె పెట్టలేదు ఆమె వల్ల కాదు. సరేనా? టీ పోటీలు పెడితే ఫస్ట్ వస్తా నేను. ఏ ఊర్లో అయినా సరే ఏ సెంటర్ లో అయినా సరే. నీ బజార్లో అందరూ పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన టీ పెట్టి ఉంటారు. ఎందుకు నువ్వు నేను మాట్లాడుకుంటూ నువ్వు నేనే మాట్లాడు వాళ్ళు ఎవరు నీకెందుకు? మరి అదే నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారంటే వాళ్ళంత చెత్తగా చేస్తారు అనే కదా. టీ పెడతాం కూడా చేత కదా ఏం చేస్తా వాళ్ళు సోది మొహాలతో అందుకే నువ్వు నీకు నాకు టీ తీసుకొని రావాల్సి వచ్చింది. ఉచితంగా పెట్టేస్తే ఏంది ఎవరు చేస్తాడు నాకే పని. ఆ దిక్కుమాలి టీ తాగడమే గొప్ప కడుపులో తిప్పుతుంది అసలు. ఇప్పుడు దున్నినోడే పంట కోయాలి అలానే నోరు ముసుకొని క్లీన్ చేయి. చూసుకోవాలి కరెక్ట్ గా చెప్పావు. దున్నినోడే పంటకెళ్ళి వాస్తవమే పెట్టినోడు తుడుచుకోవాలి కరెక్టే. అవును పారబోసింది నువ్వే కదా నువ్వే చూడు. మాకు నేర్పారు పంచులు. నేను క్లీన్ చేస్తాలే నీకోసం క్లీన్ చేస్తా. నా బంగారం రా నువ్వు నా బంగారం. ఇగో స్క్రాప్ చెప్పే మాట నేను విన్నాను. ఓకే నేను క్లీన్ చేస్తా నీకోసం. వేడకు అదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది ఆగు నీ ఓదార్చాలి. ఇప్పుడు నువ్వు తను ఇంట్లో ఓసీడీ ప్రాబ్లం తనకి ఓసీడీ ప్రాబ్లం అంటే క్లీన్గా ఉండాలి తనకంతా. నువ్వు క్లీన్ చేయి. పనోడివి ఎవడు చేస్తాడు చెయ్యి. మీ పిల్లలకి ఓసీడీ అయితే నాకు ఏసీడీ ప్రాబ్లం. ఎనీ టైం ఆకలి ప్రాబ్లమా? ఏసీడీ అంటే ఆకలి అదే కదా. బీసీడీ ఎనీ టైం కూల్ డ్రింక్ ప్రాబ్లం. ఎనీ టైం ఏదో ఒకటి కడుపులో పడతా ఉండాలి. ఆ టీ నాకు నచ్చిందని నీకు నచ్చలా. ఏసీడీ అంటేనేమో క్లీనింగ్ మా కాడికి వస్తుంది కానీ తిండో థమ్స్అప్లోనా. ఒకవైపు ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నంలా చూడమాక అజయ్. బెల్లం ఉన్న కళ్ళు తీగుంటుంది సున్నం ఉన్న కళ్ళు కళ్ళే పోతాయి చెప్తున్నా. అట్లా దుర్మార్గంగా చూస్తే మాత్రం మర్యాద దక్కదేమనుకుంటున్నావు? బెల్లం సున్నం రెండు మంచి. నువ్వు అంతకన్నా మంచిదానివి కాదు కదా. నువ్వు చెడ్డదానివి. నువ్వు కావాలని పగతో ఇప్పుడు ఎందుకు పిలిచామా మీ ఇంటికి నన్ను ఎందుకు పిలిచినట్టు? నేను పిలిచానా నువ్వు వచ్చావా?
ఏంది పిన్ని నువ్వు తిరుపతి వెళ్ళావు లడ్డూలు తెచ్చావు నువ్వు ఫోన్ చేస్తే సరే ఉన్నాయి తీసుకొని వెళ్ళు అని పిలిచా. మరి అర్థమైనప్పుడు ఇప్పుడు ఇంటికి వచ్చావు మర్యాదగా. ఒక అత్త వచ్చినప్పుడు ఆ పిల్ల ఆ బిల్ ఇచ్చింది. ఆ బిల్ నీకు తీసేది ఊసావు. తీకో నమస్కారం. ఇంకోసారి టీ పెట్టిదంట. టీ పెట్టివా అయిపోయింది. ఓ ఇజ్జత్ మొత్తం పోయే నాదేం పోవాలా, నాకు పెట్టేస్తావా? ఒక మనిషికి విలువ లేకుండా చేసినావు. నీకెంత పెట్టింది? నీకు పెట్టించింది రాతే. బొజ్జ